హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వార్తలను చూద్దాం. ఈనాడులో 16న రైతు భరోసాట పెట్టుబడి సాయం జమకు ప్రభుత్వం కసరత్తు. అదే రోజు రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న సీఎం రాష్ట్రంలో వానాకాలం సాగు సీజన్కు రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఈ నెల 16న విడుదల చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా వెల్లడించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇటీవల జరిగిన వ్యవసాయ శాఖ సమీక్ష మంత్రిమండలి సమావేశాల్లో రైతు భరోసా సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. పథకానికి అయ్యే వ్యయంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ అంచనాలను రూపొందించి సీఎంకు నివేదించగా నిధుల విడుదలకు ఆయన ఆమోదించినట్టు తెలుస్తుంది. ఈ నెల 16న అంటే ఇలా 14th 16 అంటే మండే రోజు, సోమవారం రోజు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయట. ఆ రైతు భరోసా ఏంటంటే నేను కూడా వార్త కన్ఫ్యూజ్ అయినా. ఇప్పుడు బకాయి కొన్ని ఉన్నాయి కదా, ఆ రైతు భరోసా అనుకున్నా. అంటే డిసెంబర్లో యాసంగికి ఇవ్వాల్సిన రైతు భరోసా అనుకున్నా, అది కాదట. అది 4 ఎకరాల వరకు ఇచ్చిండు, అది అక్కడ క్లోజ్ చేశారు. ఇప్పుడు కొత్తగా జూన్లో ఇవ్వాల్సిన రైతు భరోసా, వానాకాలం రైతు భరోసా అని స్పష్టంగా చెప్తున్నారు. దానికి ఈ నెల 16న ఇస్తారట. ఈ నెల 16న రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు లబ్ధిదారుల జాబితాను వ్యవసాయ శాఖ సిద్ధం చేస్తుంది. 16వ తేదీనే మంత్రులతో సీఎం సమావేశమై వివిధ అంశాలపై చర్చించినట్టు తెలిసింది. అదే రోజు సీఎం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి రైతు నేస్తం కార్యక్రమం కింద వివిధ జిల్లాల రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం కింద రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఇందులో అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు, సూచనలు అందిస్తూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు. సీఎం పాల్గొనే ముఖాముఖి కార్యక్రమం 16న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1500 రైతు వేదికల్లో ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆయన ఆదేశించిండట. సరే, ఇవన్నీ పాత ఖాతాలే కానీ రైతు నేస్తం ప్రతి మంగళవారం ఉంటుంది. దీంట్లో ప్రాధాన్యత ఏంటంటే ఈ నెల 16న సోమవారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు నేస్తం అనే ఒక కార్యక్రమంతో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒక కాన్ఫరెన్స్ పెడతాడు. దాంట్లో ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడుతూనే అక్కడనే సమీక్ష చేసి ఈ వానాకాలం రైతు భరోసా జూన్లో నిజంగానే ఈ 16కి గిట్ల రైతు భరోసా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికున్న రైతుల్లో ఉన్న ఒక అసంతృప్తి ఒక్కసారి పటాపంచలం అయింది నిజంగానే ఇయ్యగలిగితే. ఎందుకంటే 2023 డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు రైతు భరోసా విషయంలో అనేక అనుమానాలు, అపోహలు, అనేక అసంతృప్తులు టైంకి వేయట్లేదని ఉన్నాయి. వీటన్నిటిని పటాపంచలం చేసి నిజంగానే వానాకాలం సీజన్కి మీరు జూన్ 16న ఇస్తే కేసీఆర్ను మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. నిజంగానే ఇయ్యగలిగితే 7,000 కోట్లు అవసరం అవుతాయి. 7,000 కోట్లు ఎట్ ఏ టైం ఒకటే రోజులో వేయగలిగితే ఇక అంతకంటే అద్భుతం ఇంకోటి ఉండదు. హ్యాట్సప్ చెప్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. మరి నిజంగానే వేస్తారా? మాటలేనా? ఎందుకంటే మాటలే అనిపిస్తుంది. గతంలో కూడా చాలాసార్లు చూసాం రైతు భరోసా ఇదిగో రేపు, అదిగో మాపు, ఇదిగో ఫస్ట్ వీక్, అదిగో లాస్ట్ వీక్ అని చాలా సార్లు చెప్పిన ఘటనలు ఉన్నాయి. మరి ఈసారి ఏమన్నా, ఎందుకంటే అనివార్యమైన పరిస్థితి, స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనుకుంటున్నారు. రైతుల్లో స్పష్టంగా రైతు భరోసా పైన ఒక రకమైన వ్యతిరేకత ఉంది అనేది మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పోగొట్టాలని ముఖ్యమంత్రి మంత్రిమండలి కంకణం కట్టుకున్నట్టుంది. రైతుల్లో రైతు భరోసా పైన ఉన్న అపోహలు, అసంతృప్తి తొలగించాలని. తప్పు లేదు, తొలగించాలని టార్గెట్ పెట్టుకోవడం, తొలగించాలని టార్గెట్ పెట్టుకొని వదిలేయద్దు, టార్గెట్ని రీచ్ అవ్వాలి. ఈ 16 గిట్ల మీరు నిజంగానే అన్నట్లు ఇస్తే దానికంటే అద్భుతం లేదు. మరి అనాలంటే ఇప్పటికే 3,000 కోట్లు సేకరించారట, ఇంకొక 4,000 కోట్లు కావాలి. మరి ఇంకో 4,000 కోట్లు ఈ 2 రోజుల్లో సాధ్యమైతే ఈరోజు సాటర్డే, రేపు సండే అయిద్దా అంటే అయ్యే పరిస్థితి లేదు. జూన్ 16కి వేస్తారేమో కానీ కొంతమందికి వేసే అవకాశం ఉంది. మళ్ళీ డ్రాగన్ చేసుకుంటూ 1 ఎకరు 2 ఎకరు అంటే ఈ మధ్యకాలంలో అట్లా అనలే. ఎట్ ఏ టైం ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకైనా ఒకటే రోజు వేస్తామని చెప్పారు, ఒక 4-5 ఎకరాల వరకు. అట్లా వేస్తే అద్భుతం. ఎందుకంటే 4-5 ఎకరాల లోపు రైతులకి ఒకటే రోజులు వేస్తే మిగతా రైతులు చాలా తక్కువ ఉంటుంది, 7-8% ఉంటారు. అది పెద్ద సమస్య కాదు. ఈ రైతులకి వేస్తే ఎక్కువ మంది రైతుల్లో ఒక పాజిటివ్ టాకు, ఒక సంతృప్తి స్థాయి పెరిగింది. చూడాలి ఏం చేస్తారు. రైతు భరోసా అయితే ఈ నెల 16కి జమ అయింది అనేది ఒక వార్త ఈనాడు రాసింది. ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాం. రైట్,
స్థానిక ఎన్నికలకు సర్కార్ రెడీ అట వచ్చే నెలలోనే ఉంటాయని సీఎం సంకేతాలు. క్లీన్ స్వీప్ లక్ష్యంగా పనిచేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశం. క్లీన్ స్వీప్ లక్ష్యంగా పనిచేయాలట మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసిండట ముఖ్యమంత్రి. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని సూచన. సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల మధ్య 10-15 రోజుల గ్యాప్, ఆ తర్వాత జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారే ఈ నెల 25లోగా రైతు భరోసా అనడం. అక్కడ ఈనాడు పేపరే 16వ తేదీనే పడతాయి అన్నది. ఇంకొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా ఉండండి, మనం రైతు భరోసా వేస్తున్నాం, అదే కాకలో అయిపోవాలి, అదే మత్తులో మనం ఓట్లు వేయించుకోవాలి అని చెప్తున్నాడు. అంటే కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతు భరోసా ఈసారి వానాకాలాన్ని టైంకి వేస్తానని అర్థమవుతుంది. మరి ఎన్నికల ఏక పరిస్థితి ఏంది అనేది కదా భగవంతుడికి ఎరక. ఇప్పుడు సరే ఎన్నికల సందర్భాన ఎన్నికలకైనా వేస్తాడా అందరికీ అనేది కూడా పాయింటే. వేసే అవకాశం అయితే ఉందంటే అనిపిస్తుంది. ఎన్నికలకి లింక్ పెడుతున్నా కాబట్టి తప్పనిసరిగా ఓట్లు వేయించుకోవాలిగా, ఒక పాజిటివ్ వేవ్ రావాలి కదా, పాజిటివ్ టాక్ రావాలి కదా. మరి 100% క్లీన్ స్వీప్ అంటాడు. క్లీన్ స్వీప్ రావాలంటే తప్పనిసరిగా రైతు భరోసా వేయాల్సిందే. దాంతోపాటు ఈ పెన్షన్లు కూడా దెబ్బపడే అవకాశం ఉంది, పెంచుతారంటే పెంచలేదు అనేది. మొత్తానికి స్థానిక సంస్థలపైన దూకుడుగా ఉంది. మరి బీసీ రిజర్వేషన్ సంగతి ఏందో ఇక మళ్ళీ భగవంతుడిని అడగాల. రైట్. లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండండి అని సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకి పిలిపించారు. వారం రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని వెల్లడి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాదాపు 20 నెలలు పూర్తి చేసుకోబోతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 20 నెలల పరిపాలన చేసినది అంతా ఒక ఎత్తు అయితే వీళ్ళు కేవలం రైతు భరోసా పైన ఆధారపడి ఉన్నారు. ప్రతి మంత్రి ప్రతి నాయకుడు ఏమంటాడు, వారం రోజుల్లో రైతు భరోసా పడిద్ది ఎన్నికలకు పోదాం, రైతు భరోసా పడితే ఏం బాధ లేదు ఎన్నికలకు పోదాం అంటే రైతు భరోసా వేస్తే తప్ప మనకి ఏఆర్ ఓట్లు అనేది స్పష్టంగా వాళ్ళు గుర్తించినట్టు అనిపిస్తుంది. మిగతా స్కీములన్నీ ఉట్టిదే అయిపోయింది. ఇంధనం మిళ్ల సంగతి, పెన్షన్ల సంగతి, ఇంకా అనేక ఉచిత విద్యుత్ సంగతి, ఉచిత బస్ ప్రయాణ సంగతి, వాటిపైన కంటే కేవలం రైతు భరోసా పైనే స్థానిక సంస్థల ఎన్నికలని టార్గెట్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. దీని వరకు మొత్తానికి అదే చెప్తున్నాము, వారం రోజుల్లో రైతు భరోసా నిధులు విడుదల చేస్తాం, రెడీగా ఉండండి ఎన్నికలకని. అంటే ఎన్నికల కోసం విడుదల చేస్తున్నామని చెప్పగానే చెప్తున్నారు. ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ. చంద్రబాబు సర్కారుకు గట్టి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు. వాక్ స్వాతంత్రం హక్కును హరిస్తున్న ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ. ఇది వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో పెడుతున్న కక్ష సాధింపు కేసులకి కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ అరెస్టు పైన సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఆన్ బెంచ్. ఎందుకంటే హోస్ట్గా వ్యవహరించిండు సాక్షి టీవీలో డిబేట్కి. దాంట్లో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేసిండు అమరావతి పైన, అమరావతి వేశ్యల రాజధానిని. అది ముమ్మాటికి 100కు 500% తప్పే. దాంట్లో ఆయన్ని జైలుకి పంపాల్సిందే, శిక్షించాల్సిందే, డౌట్ లేదు, దాంట్లో ఎక్కడ డిఫర్ కావట్లేదు. కానీ హోస్ట్గా వ్యవహరించిన వ్యక్తిని, జర్నలిస్ట్ని కూడా అరెస్ట్ చేయడం ఏంటి అనేది ప్రధానంగా సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టింది. దీనిపైన మనం కూడా గతంలో, ఎందుకంటే హోస్ట్గా వ్యవహరించిన వాడికి గెస్ట్గా వచ్చిన వ్యక్తి ఏది పడితే అది అంటే ఏం మాట్లాడతారని ముందే తెలియదు కదా. ఆయన ఫ్లోలో మాట్లాడడానికి ఏమన్నా ఎట్లా బాధ్యత చేస్తారు, మాట్లాడిన వ్యక్తిని చేస్తే మాట్లాడిన వ్యక్తిని చేయాలి తప్ప ఆ ఛానల్లో హోస్ట్గా చేస్తున్న జర్నలిస్ట్ను చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేది సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టింది. పదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా నాయకులు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో సహా జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పాలి, లేకపోతే భారతిరెడ్డి క్షమాపణ చెప్పాలి, సాక్షి ఛానల్ రద్దు చేయాలి, టీవీ ఛానల్ని, పేపర్ని, లేకపోతే సాక్షి ఛానళ్ళు, టీవీ ఛానళ్ళ పైన, పేపరు ఆఫీసుల పైన దాడులు, నిప్పు పెట్టాలు చేశారు. ఇదంతా తప్పు అనేది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఛానల్లో హోస్ట్గా ఉన్న జర్నలిస్ట్కి ఏం సంబంధం, మాట్లాడిన వ్యక్తికి సంబంధం తప్ప అని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇది ఒక ఛానల్, సాక్షి కాదు, ఏ ఛానల్ అయినా, ఏ టీవీ ఛానల్ అయినా, ఏ పత్రిక అయినా. రాసినోడితో మాట్లాడిన హోస్టుతో తప్పు కాదా, ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి తప్పు అనేది స్పష్టంగా కోర్టు చెంపదెబ్బ కొట్టిందంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులకి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇది సాక్షి పేపర్ ఈ వార్త రాసింది. ఆంధ్రప్రదేశ్ వార్త ఇందులో రాసింది ఆంధ్రజ్యోతి. ఇష్టారీతన ఫీజుల పెంప. ఇంజనీరింగ్ కాలేజీలో ఇప్పటికే ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. విద్యార్థులపై భారం పడకుండా చూడండి అధికారులతో సీఎం చెప్తుండు. అధికారులతో చెబితే ఏమైతే, మీరు డెసిషన్ తీసుకోవాలి. కానీ ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయ్యేటప్పుడు, స్కూళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం మంత్రులు సమీక్ష చేస్తారు. ఇష్టారీతన ఫీజులు పెంచకుండా చూడండి అంటారు. వాళ్ళు పెంచుతూనే ఉంటారు. మీరు ఇవాళ ఇక్కడ కూర్చున్నారు, ఇలా ఇంజనీరింగ్ కాలేజీల పైన కూర్చున్నారు అనుకోండి, ఆల్రెడీ ఇంజనీరింగ్ సీట్లు అమ్మేసుకున్నారు. మీరు ఇవాళ ఇచ్చి ఇష్టారీతన ఫీజులు అంటున్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్లు చాలా కాలేజీలో అమ్ముకున్నారు, ఆల్రెడీ అమ్మటం కూడా అయిపోయింది. మీరు వాళ్ళు అమ్ముడు అయిపోయాక
ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు ఫీజుల గురించి. అంటే ఇది పెద్ద జోకు లెక్క ఉంది. ఇవాళ స్కూళ్ళ పరిస్థితి కూడా అదే. స్కూళ్ళల్లో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. స్కూళ్ళల్లో ఫీజులు ఎప్పుడో డిసెంబర్లోనే వసూలు చేశారు, ఈ సంవత్సరం ఫీజు. నారాయణ శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు ఫిబ్రవరి, జనవరిలోనే, మార్చిలోనే వచ్చే సంవత్సరానికి సంబంధించిన ఫీజును కూడా, అంటే ఈ అకాడమిక్ ఇయర్ ఫీజును కూడా తీసుకొని అడ్మిషన్లు కన్ఫర్మ్ చేసుకొని ఫీజు నిర్ధారణ చేశారు. మీరంతా నిద్రలేసి జూన్లో వచ్చి ఫీజులు పెంచొద్దు అంటున్నారు. వాళ్ళు పుస్తకాలు అమ్మారు, యూనిఫామ్లు అమ్మారు, షూస్ అమ్మారు, ఫీజులు తీసుకున్నారు, అన్నీ అయిపోయాయి. ఇక ఎట్టుంటుంది మనోళ్ళు గమ్మత్తు. మా వర్కింగ్ ప్రెసిడెంట్కే నోటీసులు ఇస్తారా? సర్కారు కక్ష సాధింపుని ఖండిస్తున్నా, మీ వైఫల్యాన్ని ఎండగడతామని కవిత చెబుతుంది. ఎవరు మీ వర్కింగ్ ప్రెసిడెంట్? కేటీఆరా లేకపోతే కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలా? కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని మీరు మీ ప్రెసిడెంట్కి లెటర్ రాశారు. మీరు మీ పార్టీలో ఉండే మీ ప్రెసిడెంట్కే లెటర్ రాసి ప్రెసిడెంట్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని, అంటే అధ్యక్షుడు కేసీఆర్ చుట్టూ. అసలు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నేను ఆపినా అని చెప్పి, బీజేపీలో మెర్జ్ చేయాలంటే నేను ఆపినా అని చెప్పారు కదా. మీరు ఉత్తరాలు రాస్తే ఏం లేదు, కానీ ప్రభుత్వం నోటీస్ ఇస్తే తప్పు వచ్చేది. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ గురించే కదా ఇండైరెక్ట్గా మీరు అన్నారు, నా పైన కుట్రలు జరుగుతున్నాయి, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. మరి ఆ దెయ్యాలకు నోటీస్ ఇస్తే మీరెందుకు ఉలికి పడుతున్నారు? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పుడైంది ఆయన? అసలు మీరు కేసీఆర్ తప్ప నాకు నాయకుడు ఎవరు లేరంటారు కదా. మళ్ళీ ఆయన ఎప్పుడైంది వర్కింగ్ ప్రెసిడెంట్? మీరు ఆయన గుర్తించలేదు కదా. నాకు కేసీఆర్ ఒక్కడే నాయకుడు, ఆయన కింద పనిచేద్ద తప్ప ఎవరి కింద పనిచేయనటివి. మరి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇవ్వాలంటండి. అంటే మీరు అవకాశవాదంగా, అంటే కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి అంత అప్రజాస్వామికంగా ఉందనేది అర్థమవుతుంది. అదే ప్లేస్లో అట్లాంటి లెటర్ రాసి అట్లాంటి దెయ్యాలనే కామెంటు, అట్లాంటి కుట్రలు జరుగుతున్నాయనే కామెంటు, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ప్రయత్నం జరిగిందనే కామెంటు వేరే నాయకుడు బీఆర్ఎస్లో చేసి ఉంటే ఈరోజు ఉంటాడా పార్టీలో? సస్పెండ్ కాడు. ఆయన పైన ఎన్ని అబండాలేదు. ఇలా కేసీఆర్ కూతురు కాబట్టి సస్పెన్షన్ లేదు, ఏది లేకపోగా మళ్ళీ వచ్చి తండ్రిని కలవ, అన్నను కలవ ప్రయత్నం చేయ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్లా నోటీసు పంపుతారని మళ్ళీ ఆమె ఉల్టా మాట్లాడుతుందంటే ఎంత తెలివితేటలున్నాయి చూడండి. ఇక ఎట్లా ఉంటుంది అనమాట దిశ. చూద్దాం. వచ్చే వారం రైతు భరోసా నిధులు సేకరించాలని ఫైనాన్స్ శాఖకు సీఎం ఆదేశం. ఇప్పటికే 3,000 కోట్లు సిద్ధం, మరో 4,000 కోట్ల అప్పు కోసం ఆర్బీఐకి లేఖ. ఎల్లుండి రైతు నేస్తం సభకు సీఎం హాజరు. అదే రోజున అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ అట. ఇప్పటికి 3,000 కోట్లు ఆల్రెడీ సేకరించారట. ఇంకో 4,000 జమ అయ్యేది ఉంది. ఈ 2 రోజులు అయ్యే అవకాశం లేదు, కానీ జూలై అంటే ఈ వచ్చే వారం అయితే వేస్తారట. మామూలుగా కొన్ని ఈనాడు పత్రికలు అయితే 16వ తారీఖు రైతు భరోసా అన్నారు. అంటే వాళ్ళు కేవలం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలంటే రైతు భరోసా వేయాలి. దానికోసం తనలాడుతున్నారు. మరి ఎంతవరకు అయితే చూడాలి. జూలైలో సర్పంచ్ ఎన్నికలు, వారం 10 రోజుల్లో ఎన్నికల తేదీలపై స్పష్టత. అన్ని జీపీల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటాలని మంత్రి సీతక్క చెబుతుంది. జూలైలో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, జూన్లో రైతు భరోసాతో రెడీగా ఉండండి అంటున్నాము. స్థానిక పోరుకు ముందే నామినేటెడ్ పదవులు కూడా ఇస్తారట. ఇది ఆంధ్రప్రభ. చూద్దాం. అసంతృప్తులకు కీలక పదవులు ఇస్తారట. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలకు నజరానా. ప్రోటోకాలు, అధికారులు సేమ్ టు సేమ్ ఉండే పదవులు. పెద్దల అనుమతి తీసుకున్న సీఎం రాజ్యాంగ న్యాయ నిపుణులతో చర్చించగలను. నేను 2 వారాల తర్వాత మరో విడత హస్తినకు వెళ్తారట. ఎవరైతే మంత్రి పదవులు రాలేదని అసంతృప్తి ఉన్నారో ప్రేమ్ సాగర్ రావు లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, ఇట్లాంటి వాళ్ళు, టి రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గంలో మాకు మంత్రి పదవి కావాలన్నారు వాళ్ళు, బీసీలలో యాదవులు, ముదిరాజులు, యాదవులు, మున్నూరు కాపులు, వీళ్ళ క్యాబినెట్లో బెర్తలేదు. వీళ్ళందరినీ ఏదో ఒక రకంగా అకామిడేట్ చేస్తారట. వాళ్ళకి అంటే మంత్రి స్థాయిలో ఉండే ఒక పదవి ఇచ్చి వాళ్ళకి అన్ని ప్రోటోకాల్ ఉంటాడు చేస్తారట. అంటే వాళ్ళ సలార్స్తానికి కానీ జనం కోసం కాదు ఆ పదవులు, ప్రజలకు సేవ చేయడానికి పదవులు కాదు, పలుకుబడి కోసం, పరపతి కోసం పదవులు తప్ప అని క్లియర్గా అర్థమవుతుంది కదా. సహాయ మంత్రుల హోదాతో ఛాన్స్ అట. వీళ్ళు కనీసం అసలు ఆలోచన చేస్తారా లేదా అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ కథ గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు. ఏది సెక్రటరీలని, ఏదో మినిస్ట్రియల్ సెక్రటరీలని ఏదో పెట్టిండు. పెడితే కోర్టు పోయి కొట్టేపించారు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు.
మరి మళ్ళా మీరు ఇవాళ సహాయ మంత్రి హోదాట మంత్రులుగా బాధ్యతలు చేపట్టాలని ప్రయత్నించిన మంగపడ్డ ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలకు గతంలో లాగా సహాయ మంత్రుల హోదాలు కల్పించి కీలక పదవులను ఇవ్వాలన్న ఆలోచన సీఎం రేవంత్ మదిలో ఉన్నట్టు సమాచారం. ప్రోటోకాలు, జీతభత్యాలు, సమీక్ష సమావేశాలు, ప్రారంభోత్సవాలు ఇలా అన్నింటిలోనూ మంత్రులు ఉండే అధికారాలు కల్పించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయట. సచివాలయ కార్యాలయాల ఏర్పాటు, అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చేలా కూడా అధికారులను కట్టబెడతారట. ఇది మరి ఎవరెవరికి ఇస్తారు ఏం కథ? జిహెచ్ఎంసీలో ఒకళ్ళు లేడు, ఆదిలాబాద్లో ఒకళ్ళు, నిజామాబాద్లో ఒకళ్ళు లేడు, రంగారెడ్డి జిల్లాలో ఒక్క మంత్రి లేడు. ఇవాళ మరి ఈ జిల్లాలకు సంబంధించి ఇస్తారా లేదా యాదవ్ కమ్యూనిటీ ఇట్లా కొంతమంది లేరు వాళ్ళకి ఇస్తారా అంటే ఇక కొన్ని పేర్లు ఇచ్చారు. మంత్రుల సంఖ్య 15 ఇచ్చారుగా. వీరిలో రెడ్డి సామాజిక వర్గం నుంచి 3, బీసీల నుంచి 3, ఎస్సీల నుంచి 4, ఎస్టీల నుంచి ఎస్టీ, బ్రాహ్మణ్, కమ్మ, వెలమల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. మంత్రి పదవుల కోసం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు, మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తదితరులు తనదైన శైలిలో ప్రయత్నాలు సాగించారు. మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం రేవంత్తో కలిసి ఇప్పటికే 4 ఉన్నందున ఈ సామాజిక వర్గం వారికి మరిన్ని మంత్రి పదవులు ఇచ్చేందుకు పార్టీ హైకమాండ్ ససేమేరా అన్నట్టు సమాచారం. బీసీ కులగణన నిర్వహించడం, ఈ వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ వర్గాలు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని భావించిన నేపథ్యంతో పాటు బీసీ సామాజిక వర్గంలో అత్యంత బలమైన ముదిరాజులను మంత్రివర్గంలో తీసుకుంటామని లోక్సభ ఎన్నికల సందర్భంగా మహబూబ్నగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన సీఎం రేవంత్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీల భాగంగా మక్తల ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి పట్టం కట్టారు. ఎస్సీ వర్గం నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రి పదవి వరించగా బీజేపీని విడి తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చిన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇచ్చారు. ఇవన్నీ ఈక్వేషన్ సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఆ పైన చెప్పిన ప్రేమసాగరరావు, రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి, ఆది శ్రీనివాసు, ఇక వీళ్ళతో పాటు యాదవ కుర్మా సామాజిక వర్గం పేర్లు ఇలే వీళ్ళకి కూడా ఇవ్వాలనే డిమాండ్ ఉంది. వీళ్ళకి సహాయ మంత్రి హోదా ఇస్తారట. మరి అది ఎంతవరకు నిలబడింది? కోర్టులలో లీగల్గానే చూడాలి. గతంలో చూసినాం కేసీఆర్ పెడితే అది పోయింది, కొట్టేశారు, తొలగించారు. జలగం వెంకట్రావు లాంటి వాళ్ళకి ఇచ్చారు ఆ పదవులు, ఇస్తే కొట్టేశారు. ఎందుకంటే లాభాపేక్ష ఉన్న పదవులు ఎక్కువ ఇవ్వడానికి లేదనే దానిపైన కొట్టేశారు. కోర్టు కొట్టేస్తే తొలగించారు. మళ్ళీ వీళ్ళు పెట్టాలని చూస్తారట. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి. మన తెలంగాణ చూద్దాం. నవితే అరెస్ట్ చేస్తారా? కొమ్మినేని కేసులో ఏపీ ప్రభుత్వ తరపు లాయర్ను నిలదీసిన సుప్రీము ఆయన ఏని వ్యాఖ్యలకు ఎలా బాధ్యత చేస్తారని ప్రశ్న. కొమ్మినేనికి బెయిల్ మంజూరు. నవితే ఎట్లా చేస్తారో అరెస్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది. ఇంకోటి స్థానిక సంవత్సరంపై 10 రోజుల్లో స్పష్టత. తొలుత సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు. పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క. స్థానిక సమరంపై 10 రోజులు వద్దట. ఇంకోటి వ్యవసాయ శాఖ మంత్రి ఈ నెల 25లోగా రైతు భరోసా జమ. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూస్తాం. పామాయిల్ మద్దతు ధర కోసం ప్రధాని కలుస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిండు. ఇది ఒకటైతే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్. ఆయన ఆదేశాల మేరకే హార్డ్ డిస్క్లు ధ్వంసం. సిట్ ఎదుట ప్రణీత్ రావు వ్యాంగ్మూలం. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా నేడు ప్రభాకర్ రావు విచారణ. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే నేను ట్యాప్ చేసిన ఆయన ఏం చెప్తుండు? ఏది ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లను కూడా ఆయన చెప్తే నేను ధ్వంసం చేసిన అంటుండు. ఆ దొంగ ఏం చెప్తుండు? నన్నెందుకు అడుగుతుండ్రు, మీరే ఆధారాలను చూపించండి అంటుండు. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో అని ఉల్టా విచారణ అధికారులను అడుగుతుండు ఆయన ప్రభాకర్ రావు. నేను బాధ్యుడినా, నాకేం సంబంధం అని అడుగుతుండు. మరి ఇప్పుడు ఈయనేమో ప్రభాకర్ రావు చెబితే నేను చేసిన అంటుండు. ఆయన అసలు నేను బాధ్యుడు కాదు. ఎవడు బాధ్యుడు? మరి ఇందులో దొంగ ఫోన్లు విన్న బాధ్యుడు ఎవడు? ఎవరికి తెలవాలా బాధ్యుడు? కేసీఆర్ అన్నాడా, లేకపోతే హరీష్ రావు అన్నాడా, కేటీఆర్ అన్నాడా? వాళ్ళ పేర్లు ఎవరు చెప్పట్లే. మళ్ళీ వీళ్ళలో ఇటు అటు తిప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు తప్ప మొత్తానికైతే మళ్ళీ ఇవాళ ప్రభాకర్ రావుని ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేస్తారట. ఇక రేపో మాపో అరెస్ట్ చేస్తారు అనుకుంటా. ఆయన రోజు పిలిచి పంపిస్తున్నారు. కానీ ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.